హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సంధ్య. వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి. ఇలాంటి వెదర్లో ఈవినింగ్ చక్కటి స్నాక్ ఐటమ్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా. రెగ్యులర్గా మనం ఇంట్లో వేసుకునే బజ్జీలు పకోడీలు కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా స్ట్రీట్ స్టైల్లో టమాటా బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను స్టఫ్డ్ టమాటో బజ్జీ చూపిస్తున్నానండి. సో అది ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. టమాటా బజ్జీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా కూడా వేయాలి. ఇది ఎక్కువగా వేయకూడదండి. మనకి బజ్జీలు కప్స్ లాగా రావాలి కాబట్టి బేకింగ్ సోడాని కాస్త తక్కువగానే వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం నీరు పోయకండి, కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోండి. మనకి పిండి మరీ జారుడుగా ఉండకూడదండి, కాస్త చిక్కగానే ఉండాలి. ఫ్రెండ్స్, ఈ టమాటా బజ్జీ ప్రాసెస్ మిగతా బజ్జీల కన్నా కొద్దిగా లెందీగా అనిపించినా చాలా సింపుల్గా ఈజీగానే చేసుకోవచ్చండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదండి. కాబట్టి బజ్జీల బండల దగ్గర తినడం మానేసి ఇలా ఇంట్లోనే మనం అదే స్టైల్లో మనం టేస్టీగా కూడా ఇంట్లో చేసుకోవచ్చు. పిండి ఎంత బాగా కలిసిందండి. ఇప్పుడు నేను టమాటో బజ్జీల కోసమని ఒక 6 టమాటాలను తీసుకున్నాను. ఈ టమాటో పండులు మరీ మెత్తగా ఉండకూడదండి, కొద్దిగా మనకి గట్టిగానే ఉండాలి. లేకపోతే ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసినప్పుడు మొత్తం అంతా నీరు చిందుతుంది. టమాటాలు చాలా స్మూత్గా ఉంటాయి కదండి, దాని వలన పిండి సరిగ్గా పట్టదు, జారిపోతూ ఉంటుందండి. కాబట్టి మనం కొద్దిగా చిక్కగానే కలుపుకోవాలి. ఇలా మనం తీసుకున్న టమాటాలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా పిండిలో ముంచి మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కాగాక మరోవైపుకు తిప్పుకోవాలి. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి అన్ని నెమ్మదిగా బజ్జీలను వేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. స్టఫింగ్ కోసం నేను పచ్చి కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. ఇదే నూనెలో వాటిని కూడా మనం వేయించి తీసుకుందాం. అలాగే కొన్ని పల్లీలను కూడా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 4 కప్పుల వరకు మురమరాలను వేసుకోవాలి. ఒకవేళ గనక మురమరాలు మెత్తగా అనిపిస్తే కనుక ఒకసారి 2 నిమిషాల పాటు ప్యాన్లో ఫ్రై చేసి తీసుకోండి. 2 కప్పులు వేయించిన కార్న్ఫ్లేక్స్ను వేసుకోవాలి. అలాగే 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారపొడి వేసుకున్నానండి. 1 మీడియం సైజ్డ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ని మురమరాల్ని అన్నిటినీ క్రష్ చేస్తూ కలపాలండి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించి తీసుకున్న బజ్జీలు ఉన్నాయి కదండి, వాటిని సగానికి కట్ చేసి తీసుకోవాలి. అలా కట్ చేసిన వాటిలో నుంచి టొమాటో ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా ట్యాప్ చేస్తే వచ్చేస్తుందండి. అదేవిధంగా అన్ని టొమాటోస్ని మనం తీసుకోవాలి. ఇలా తీసిన టొమాటోస్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లేకపోతే ఒక మ్యాషర్తో మనం ఒక మ్యాష్ చేసుకున్నా సరిపోతుంది. స్టఫింగ్ కోసం కప్స్ కూడా రెడీ అయిపోయాయండి. మనం తయారు చేసుకున్న మురమురాల్ మిక్చర్లో ఈ కట్ చేసిన టొమాటోల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 5 టీ స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకొని అంతా కలుపుకోవాలి. పులుపు కారం అంతా సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూసి అవసరం అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. మనం రెడీ చేసుకున్న కప్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఆ కప్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనం తయారు చేసుకున్న ఈ మురమురాల మిక్చర్ని అందులో పెట్టుకోవాలి. అంతేనండి, మన స్ట్రీట్ స్టైల్ టమాటో బజ్జీ రెడీ అయిపోయింది. ఒకవేళ శనగపిండి తినని వారైతే కనుక ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో బజ్జీలు వేసుకోవడం, అది స్కిప్ చేసేసి డైరెక్ట్గా టొమాటోలను బాయిల్ చేసుకొని టొమాటో మిక్చర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ పెట్టండి. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.